ఒక మనిషి ఆనందంగా ఉండడం ఇంకో మనిషి ఎప్పటికీ చూడలేడు. ఈవెన్ వాడు సొంత ఫ్రెండ్ అయినా కూడా. ఈ కలియుగం నిజం ఇదే. దీనివల్లే ఈ కలియుగంలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, భయంలో ఉన్నారు. సో దీని సమాధానం ఏంటి? భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 35లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, పార్థ, ఏ రోజైతే నీకు ఒక సమానమైన గురువు దొరుకుతారో, ఏ రోజైతే నీకు ఒక కరెక్ట్ నాలెడ్జ్ దొరుకుతుందో స్పిరిచువాలిటీ గురించి, డివైన్ డివోషనల్ గురించి, ఆ రోజు నువ్వు ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడడం మొదలెడతావు. జస్ట్ లైక్ హనుమంతుడు ప్రతి ఒక్క మనిషిలో రాముణ్ణి వెతుక్కుంటాడు. అందుకే అంత శక్తివంతమైన హనుమంతుడు ప్రతి ఒళ్ళ ముందు వినమ్రతతో మాట్లాడతారు, అంటే పొలైట్గా మాట్లాడతారు. బట్ ఆ విషయం మనం మర్చిపోతాం. ఒక మనిషికి కాలు ఉండకపోవచ్చు, ఒక మనిషికి చేయి ఉండకపోవచ్చు, ఒక మనిషి బ్లాక్గా ఉండొచ్చు, ఒక మనిషి కరెక్ట్గా కనిపించకపోవచ్చు, ఒక మనిషి కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు, ఒక మనిషి కరెక్ట్గా తెలుగు మాట్లాడకపోవచ్చు. బట్ ఏ రోజైతే మిగతా మనుషుల్లో మీరు దేవుణ్ణి చూడడం మొదలెడతారో ఆ రోజు మీ లోపల ఉన్న కన్ఫ్యూజన్, భయం, బాధ అన్నీ పోతుంది. చూడండి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో దాంతో మనకి సంబంధం లేదు. మనం ఏం చేస్తున్నామో దాంతోటే మనకి సంబంధం ఉంటుంది. మనందరం తెలుసుకోవాలి ఏంటంటే, మన అందరం ఒక గాడ్ ప్లాన్ అన్నమాట. అంటే దేవుడికి ఇప్పుడు కూడా మనతో పని ఉంది కాబట్టి మనం ఈ భూలోకం పైన ఉన్నాం. మన కర్మంతో ఈ లోకంకి ఏదో పని ఉంది, దేవుడికి ఏదో పని ఉంది, అందుకే మనం ఈ లోకంలో ఉన్నాం. ఇది తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని. సో ఈ నాలెడ్జ్ వల్ల మీ లోపల ఉన్న డార్క్నెస్ పోయి వెలుగులోకి వస్తారు. మీ లోపల ఉన్న ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానత పోయి జ్ఞానం వస్తుంది, అంటే విజ్డమ్ వస్తుంది. టు బి రియల్లీ ఆనెస్ట్, ఒక మనిషి ఇంకో మనిషిని సాటిస్ఫై చేయలేడు. సో వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడం ఆపియండి. ఎవరో మీ కలర్ మీద కమెంట్ చేశారని, ఎవరో మీ జుత్తు మీద కమెంట్ చేశారని దాన్ని పట్టుకొని కూర్చుంటే మీ లైఫ్ గడవదు, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యస్య పాండవం ఏన భూతాన్యశేషేణ రక్షస్యాత్మన్యతో మయి.